కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి వివరాలు చెప్పిందుల్లా. లోక్సభ ఎన్నికలతోని పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సుత షెడ్యూల్ ప్రకటించిందుల్లా. చూడు రూపారి. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిందుల్లా. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్ శనివారం విడుదల చేసిండు. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశలల్లా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరుగుతాయట. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లా అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పుకొచ్చిండు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలల్లా ఒకే దశల ఎన్నికలు జరగనున్నాయి. మే 13న జరిగే 4వ దశల 2 తెలుగు రాష్ట్రాలల్లా పోలింగ్ జరగనున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ ఇస్తారట. ఇక నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 వరకు, నామినేషన్ల స్క్రూనిటీ ఏప్రిల్ 26, అట్లనే అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29 అని ప్రకటించింది ఎన్నికల సంఘం. మే 13న ఎన్నికల పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు చెప్తారట. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చుడుతోని ఇప్పటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సుత ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పుకొచ్చింది.